హాయ్, ఈ వీడియో కరెంట్ ఎలక్ట్రిసిటీలో పార్ట్ 4 వీడియో. ప్రీవియస్ వీడియోస్ మీరు చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దాని ద్వారా మీరు చూడొచ్చు. ఈ వీడియోలో మనం మైక్రోస్కోపిక్ ఓమ్స్ల గురించి, అలాగే రెసిస్టివిటీ డిపెండెన్స్ ఆన్ ది టెంపరేచర్ గురించి కంప్లీట్గా నేర్చుకుంటాం. అలాగే కలర్ కోడింగ్ గురించి కూడా నేర్చుకుంటాం. నా పేరు శివకుమార్. లెట్స్ స్టార్ట్. మైక్రోస్కోపిక్ ఫార్మ్ ఆఫ్ ఓమ్స్ లా. లాస్ట్ వీడియోలో మ్యాక్రోస్కోపిక్ ఫార్మ్ ఆఫ్ ఓమ్స్ లా గురించి నేర్చుకున్నాం. మ్యాక్రో అంటే పెద్దది, బయట నుంచి చూడటం. అంటే డస్ట్ ఉందనుకోండి, దీన్ని ఇక్కడి నుంచి చూడడం మ్యాక్రోస్కోపిక్. దీని లోపలికి వెళ్ళి అటామిక్ లెవెల్లో చూడడం మైక్రోస్కోపిక్. ఓకేనా? లాస్ట్ వీడియోలో మనం ఓమ్స్లో నేర్చుకున్నాం. ఏంటిది? ఓమ్స్లా V = IR. ఒకవేళ ఆ వీడియో చూడకపోతే లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేదా ఇక్కడ కార్డ్స్లో వదిలేస్తాను, దాని నుంచి చూడొచ్చు. ఇక్కడ V అంటే ఏంటి? పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ఏ కండక్టర్. అంటే ఈ కండక్టర్ ఉందనుకోండి, పొటెన్షియల్ అనుకుంటారు. V అంటే పొటెన్షియల్ కాదు, పొటెన్షియల్ డిఫరెన్స్. ఇది కండక్టర్ అయితే ఈ చివరికి మధ్యలో ఉన్న పొటెన్షియల్ డిఫరెన్స్. I అంటే కరెంట్ త్రూ దిస్ కండక్టర్, R అంటే రెసిస్టెన్స్ ఆఫ్ దిస్ కండక్టర్. అది రిలేషన్. దాన్ని అర్థం చేసుకోవాలి. ఇది బయట నుంచి చూస్తాం. అలా కాకుండా లోపలికి వెళ్ళి చూస్తే రిలేషన్ ఎలా ఉంటుంది. అదే మైక్రోస్కోపిక్ ఫార్మ్ ఆఫ్ ఓమ్స్ లా అంటే. దానికోసం మనకు 2 రిలేషన్స్ కావాలి. ఫస్ట్ చూడండి, I = NEAVD. ఎక్కడ డెరైవ్ చేసాం ఇది? పార్ట్ 2 వీడియోలో రిలేషన్ బిట్వీన్ కరెంట్ అండ్ డ్రిఫ్ట్ వెలాసిటీకి డెరైవ్ చేసాం. అప్పుడు మనకి రిలేషన్ వచ్చింది. సో ఒకవేళ ఆ వీడియో చూడకపోతే పార్ట్ 2 వీడియో చూడాలి. డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. అన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, దాని నుంచి చూడొచ్చు. నెక్స్ట్ వీడికి కూడా మనకి రిలేషన్ డెరైవ్ చేసాం. E/m × E. ఇదంతా కూడా ఎలా ఉంది? మైక్రోస్కోపిక్ ఎక్స్ప్రెషన్. n అంటే ఏంటి? స్మాల్ n అంటే ఛార్జ్ డెన్సిటీ, ఫ్రీ ఛార్జ్ డెన్సిటీ. అంటే ఫ్రీ ఛార్జెస్ ఎన్ని ఉన్నాయి పర్ యూనిట్ వాల్యూమ్ అనేది మనకి స్మాల్ అని చెప్తుంది. ఈ అంటే ఛార్జ్ ఆఫ్ ది ఛార్జ్ క్యారియర్ ఎలక్ట్రాన్. వీడియోలో కూడా అన్నీ మనకి మైక్రోస్కోపిక్ ఫార్మ్స్ ఉన్నాయి. సో దీని నుంచి మనం ఈ ఐని తీసుకురాగలిగితే మనం మైక్రోస్కోపిక్ ఫామ్ని డెవలప్ చేయొచ్చు. సో ఈ I = ఇక్కడ 1/R × V కదా. ఇది పక్కన పెట్టండి. ఇక్కడ చూద్దాం. దీన్ని తీసుకొచ్చి ఇందులో పెట్టండి. ఏమొస్తుంది? I = NEA E/τ. అఫ్కోర్స్ ఇది మనం ఆల్రెడీ పార్ట్ 2లో చేసిందే, బట్ ఒకసారి మళ్ళీ రివైజ్ చేస్తున్నాం. సో I/A. ఎందుకు ఏ ఇటు తెచ్చేసాను? అది కూడా మ్యాక్రోస్కోపిక్కే. క్యాపిటల్ A ఈజ్ మ్యాక్రోస్కోపిక్, నాట్ మైక్రోస్కోపిక్. మనకంతా మైక్రోస్కోపిక్ పెడుతున్నాయి ఇటువైపు. NE² τ/m × E. వాట్ ఈజ్ I/A? కరెంట్ బై ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్, కరెంట్ డెన్సిటీ. దాని గురించి కూడా మనం నేర్చుకున్నాం. కరెంట్ డెన్సిటీ అంటే J = NE² τ/m × E. దిస్ ఈజ్ మైక్రోస్కోపిక్ ఫార్మ్ ఆఫ్ ఓమ్స్ లా. కరెంట్ బదులుగా J ఉంది, I బదులుగా J ఉంది, V బదులుగా E ఉంది, సమ్ కాన్స్టెంట్ బదులుగా ఇది ఉంది. అర్థమైందా? సో ఇక్కడ చూడండి, దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు. 1/J 1/ρ. సో J = 1/ρ × E. అంటే రెసిస్టెన్స్ బదులుగా రెసిస్టివిటీ. చాలా జాగ్రత్త చూడాలి. ఇది మైక్రోస్కోపిక్ ఫామ్. అంటే రెసిస్టివిటీ ప్లేస్లో ఏముంది? ρ = m/NE² × τ. సో మన రెసిస్టివిటీ అంటే ఏంటో లాస్ట్ వీడియోలో అనుకున్నాం. ఇది ఒక మెటీరియల్కి సంబంధించింది అని. కానీ దానికి ఒక స్పెషల్ ఫార్ములా రాయలేదు. ఇదిగో దాని స్పెషల్ ఫార్ములా. m/m అంటే మాస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్, n అంటే ఛార్జ్ డెన్సిటీ, E అంటే ఛార్జ్ ఆఫ్ ది ఎలక్ట్రాన్, τ అంటే యావరేజ్ రిలాక్సేషన్ టైం. గుర్తుందా? τ అంటే యావరేజ్ రిలాక్సేషన్ టైం. సో దీన్ని మైక్రోస్కోపిక్ ఫామ్ అన్నాం కదా, దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు. చూడండి, J = 1/ρ అంటే సిగ్మాని రాయచ్చా? సిగ్మా అంటే కండక్టివిటీ. బికాజ్ మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోలో సిగ్మా గురించి నేర్చుకున్నాం. సిగ్మా అంటే ఏంటి? రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టివిటీ. సో J = σ × E. ఇది సింపుల్ ఫామ్ అనమాట. సో ఎప్పుడైనా మైక్రోస్కోపిక్ ఫామ్ అంటే J = σE అనొచ్చు. సిగ్మా అంటే ఏంటి? వేర్ సిగ్మా ఏముంది అక్కడ చూడండి. సిగ్మా = NE² τ/m. అదే రెసిప్రోకల్ ఆఫ్ రో. రెసిప్రోకల్ ఆఫ్ రో ఈజ్ నథింగ్ బట్ సిగ్మా. గట్ ఇట్? సో చాలా ఎక్స్ప్రెషన్స్ ఉన్నట్టున్నాయి. ఏం లేదు, J = σE అంతే. సిగ్మా ప్లేస్లో మనకి ఏముంది? NE² τ/m. సిగ్మా = 1/ρ కాబట్టి ρ = m/NE² τ అని గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా? మీకు ఎలా గుర్తుపెట్టుకున్నా పర్లేదు. ఈ ఫార్ములా మాత్రం నాకు నెక్స్ట్ లెవెల్కి కావాలి. ఎందుకంటే వి సీ టెంపరేచర్ డిపెండెన్స్ ఆఫ్ రెసిస్టివిటీ.
రెసిస్టివిటీ టెంపరేచర్ మీద ఎలా డిపెండ్ అవుతుంది, తద్వారా రెసిస్టెన్స్ ఎలా మారుతుంది, ఈ విషయాలన్నీ మాట్లాడుతాం. దానికి ఈ ఫార్ములా కావాలి. సో ఈ మైక్రోస్కోపిక్ ఫార్ములా అర్థం చేసుకోండి, నోట్ చేసుకోండి నీట్గా స్టెప్ బై స్టెప్. మనం టెంపరేచర్ డిపెండెన్స్ ఆఫ్ రెసిస్టివిటీ గురించి మాట్లాడదాం. ఇది నోట్ చేసుకోండి. సో నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ టెంపరేచర్ డిపెండెన్స్ ఆఫ్ రెసిస్టివిటీ. మరి టెంపరేచర్ పెరుగుతూ ఉంటే రెసిస్టివిటీ ఏమవుతుంది అనేది చూడాలి జాగ్రత్తగా. ఇది టౌ టెంపరేచర్ కాదు, ఇది టెంపరేచర్ అనుకునేది. టౌ అంటే ఏంటి, యావరేజ్ రిలాక్సేషన్ టైం. చూడండి, వీఆర్ ఇంక్రీజింగ్ టెంపరేచర్, వాట్ హ్యాపెన్స్ టు ద రెసిస్టివిటీ, ఇంక్రీజ్ అవుద్దా తగ్గుతుందా అని అది చూడాలి. అంటే జస్ట్ ఫార్ములా చూడండి ఫస్ట్. ఎం అంటే ఏంటి, మాస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్. మాస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ మారుతుందా, మారదు. సో ఇఫ్ యూ ఇంక్రీజ్ ద టెంపరేచర్ మాస్ డస్ నాట్ చేంజ్, ఇట్ ఈస్ కాన్స్టెంట్ ఓన్లీ. ఈ ఛార్జ్ మారుతుందా, నో, కాన్స్టెంట్. మాస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్, ఛార్జ్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ కాన్స్టెంట్. మరి ఎన్ ఏమవుద్ది, ఎన్ అంటే ఏంటి, ఛార్జ్, సారీ కండక్టింగ్ ఛార్జ్ డెన్సిటీ. మామూలు ఛార్జ్ డెన్సిటీ కాదు, కండక్టింగ్ అంటే ఫ్రీ ఎలక్ట్రాన్ ఛార్జ్ డెన్సిటీ. ఫ్రీ ఎలక్ట్రాన్ ఛార్జ్ డెన్సిటీ, ఫ్రీ ఎలక్ట్రాన్స్. టెంపరేచర్ పెరిగేటప్పుడు ఎనర్జీ బాగా పెరగడం వల్ల ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఎక్కువ అవుతాయి, అంటే వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎక్కువగా ఫ్రీ అవుతాయి. ఎందుకంటే ఎనర్జీ ఇస్తున్నావు నువ్వు వాటికి. టెంపరేచర్ పెంచడం ఏంటంటే యు ఆర్ ఇంక్రీజింగ్ ద ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో ఎప్పుడైతే ఎనర్జీ పెంచావో సో మెనీ ఫ్రీ ఎలక్ట్రాన్స్ విల్ generate. That means free electron charge density will increase. Very very important. So n increases. Tau enti, tau is relaxation time. Of course average relaxation time. Relaxation time అంటే ఏంటి, ఒక కొలిజన్కి ఇంకో కొలిజన్కి మధ్యలో ఉన్న టైం, మధ్యలో పట్టే టైం. ఎప్పుడైతే నువ్వు ఎనర్జీ పెంచావో, టెంపరేచర్ పెంచావో, ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్ పెరుగుతుంది. పెరిగితే ఇంకా ఫాస్ట్గా మూవ్ అవుతుంది. సో కొలిజన్కి మధ్యలో ఫాస్ట్గా మూవ్ అయిపోతుంది. ఎప్పుడైతే ఫాస్ట్గా మూవ్ అయిపోయిందో టైం ఇట్ టేక్స్ టు కొలైడ్ విల్ డిక్రీజ్. సో కొలిజన్కి మధ్యలో ఉన్న టైంని రిలాక్సేషన్ టైం అన్నాం. నీకు ఎప్పుడైతే ఫాస్ట్ కొలిజన్స్ అయిపోతున్నాయో రిలాక్సేషన్ టైం ఏమైపోద్ది, తగ్గిపోద్ది. ఎందుకంటే ఫాస్ట్గా కొలిజన్స్ అవుతాయి. సో విల్ డిక్రీజ్ విత్ ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్. మళ్ళీ రైట్ లైన్ అయినది, ఓకేనా, రైట్. సో రిలాక్సేషన్ టైం ఏమవుతుంది, తగ్గుతుంది. ఎన్ ఏమవుతుంది, పెరుగుతుంది. ఇక్కడ ఫార్ములా చూడండి, ఎన్ పెరిగితే రో తగ్గాలి, టౌ తగ్గితే రో పెరగాలి. మరి ఏం జరుగుతుంది, ఎన్ పెరిగితే రో తగ్గాలి, టౌ తగ్గితే రో పెరగాలి. మరి ఏం జరుగుతుంది అంటే ఇక్కడ కండక్టర్స్లో ఒకలా జరుగుతుంది, సెమీ కండక్టర్స్లో ఒకలా జరుగుతుంది, ఇన్సులేటర్స్లో ఒకలా జరుగుతుంది. మనం ఈ చాప్టర్ కండక్టర్స్ గురించి కాబట్టి ఫస్ట్ మనం కండక్టర్స్లో ఏం జరుగుతుందో చూద్దాం. వెరీ స్టార్ పాయింట్ ఇది. ఇన్ కండక్టర్స్ ఇంక్రిమెంట్ ఇన్ ఎన్ కెన్ బి నెగ్లెక్టెడ్. అది కెన్ బి నెగ్లెక్టెడ్. ఈ ఇంక్రీజ్ అనేది పెద్దగా పనిచేయదు. దీంతో కంపేర్ చేస్తే కెన్ బి నెగ్లెక్టెడ్ కంపేర్డ్ విత్ డిక్రిమెంట్ ఇన్ టౌ. అంటే ఇది ఎక్కువ తగ్గుతుంది. దీన్ని అసలు నువ్వు కన్సిడర్ చేసుకోకలే. ఎందులోని, ఇన్ కండక్టర్స్లో దీన్ని అసలు నువ్వు చూడక్కర్లే. యూ కెన్ నెగ్లెక్ట్ దిస్, యూ కెన్ ఓన్లీ సీ దిస్ వన్. దేర్ ఫోర్ ఇన్ కండక్టర్స్ కంక్లూజన్ రాద్దాం చూడండి. ఇన్ కండక్టర్స్ టౌ డిక్రీజెస్ విత్ increase in temperature. సో టౌ తగ్గుతుంది అంటే రో ఏమవుతుంది, పెరుగుతుంది. డినామినేటర్లో ఉంది కదా, టౌ తగ్గితే రో పెరుగుతుంది. దేర్ ఫోర్ ఇన్ కండక్టర్స్
రెసిస్టివిటీ కంప్లీట్గా రాద్దాం. ఇన్ కండక్టర్స్ రెసిస్టివిటీ అంతే కదా, ఇంక్రీజెస్, ఎందుకంటే టౌ తగ్గుతాం. వెన్ టౌ డిక్రీజెస్ రో ఇంక్రీజెస్. రెసిస్టివిటీ ఇంక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్. వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్, స్టార్ పాయింట్. So when you increase the temperature, what happens to the resistivity? Increases in what? In conductors. అన్నిట్లో కాదు, కండక్టర్స్లో. సెమీ కండక్టర్స్లో రివర్స్ అవుతుంది, దాని గురించి కూడా మాట్లాడదాం. ముందు ఇది నోట్ చేసుకోండి. కండక్టర్స్ గురించి నోట్ చేసుకోండి, తర్వాత సెమీ కండక్టర్స్ గురించి చెప్తా. కండక్టర్స్ గురించి రాసాం కాబట్టి ఇప్పుడు సెమీ కండక్టర్స్ చూడండి. ఇన్ ఇన్సులేటర్స్ ఆర్ సెమీ కండక్టర్స్. ఇన్సులేటర్స్ కామా సెమీ కండక్టర్స్. సెమీ కండక్టర్స్ గురించి మళ్ళీ సెమీ కండక్టర్స్ చాప్టర్లు చదువుతాం. ప్రస్తుతానికి జస్ట్ దాని గురించి తెలియడం కోసం. ఇన్సులేటర్స్ కానీ సెమీ కండక్టర్స్ కానీ ఈ రెండిట్లో కూడా ఇది ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది. యూ కెన్ నెగ్లెక్ట్ దిస్ ఎఫెక్ట్. అర్థమైందా? ఇక్కడ రాసి చూడండి. డిక్రిమెంట్ ఇన్ టౌ కెన్ బి నెగ్లెక్టెడ్ compared to increment in n. అదే. సో n ఇంక్రీజ్ అవుతుంది, దీని గురించి పట్టించుకోకర్లే, వీ కెన్ నెగ్లెక్ట్. n ఇంక్రీజ్ అవుతుంది అంటే ఛార్జ్ క్యారియర్ కాన్సన్ట్రేషన్ ఇంక్రీజెస్ ఇన్ సెమీ కండక్టర్స్. గుర్తుపెట్టుకోవాలి, ఛార్జ్ క్యారియర్ కాన్సన్ట్రేషన్. దీన్ని ఎన్న ఏమంటాం ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఛార్జ్ క్యారియర్ కాన్సన్ట్రేషన్. అది అక్కడ ఎక్కువగా ఇలా వాడతాం. సెమీ కండక్టర్స్ లాంగ్వేజ్లో ఛార్జ్ క్యారియర్ కాన్సన్ట్రేషన్ అంటాం. దిస్ ఛార్జ్ క్యారియర్ కాన్సన్ట్రేషన్ ఇంక్రీజెస్ వెన్ యూ ఇంక్రీజ్ ద టెంపరేచర్. When you increase this, rho will decrease. సో సెమీ కండక్టర్స్లోని ఇన్సులేటర్స్లోని రో తగ్గుతుంది, అంటే రెసిస్టివిటీ తగ్గుతుంది when you increase the temperature. So that is the final verdict of this entire discussion. In semiconductors or insulators, insulators ఇక్కడ రెసిస్టివిటీ ఏమవుతుంది, ఇది ఇంక్రీజ్ అవుతే రెసిస్టివిటీ తగ్గుతుంది. రెసిస్టివిటీ డిక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్. అది. సో కండక్టర్స్లో రెసిస్టివిటీ పెరుగుద్ది టెంపరేచర్ పెరిగితే, సెమీ కండక్టర్స్లో ఇన్సులేటర్స్లో టెంపరేచర్ పెరిగితే రెసిస్టివిటీ తగ్గుతుంది. ఫైనల్గా అలా రాసుకుని పెట్టుకోండి, ఇది నోట్ చేసుకోండి. దిస్ పాయింట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. నిక్రోమ్, మ్యాంగనైన్, కాన్స్టంటైన్ ఈ మెటీరియల్స్కి రెసిస్టివిటీ అనేది టెంపరేచర్ మీద పెద్దగా డిపెండ్ అవుతుంది. పెరుగుతుంది, వాటికి కూడా రెసిస్టివిటీ పెరుగుతుంది, కానీ అంటే మన ఆపరేషన్ టెంపరేచర్స్ దగ్గర, అంటే మన నార్మల్ టెంపరేచర్స్ దగ్గర పెద్దగా చేంజ్ ఉండదు. అందుకే మనం ఏం చేస్తామంటే వి యూజ్ దెమ్ టు మేక్ స్టాండర్డ్ రెసిస్టర్స్. మీరు ల్యాబ్లో వైర్స్ తీసుకున్నారనుకో, అవి మ్యాంగనైన్తో కానీ నిక్రోమ్తో కానీ కాన్స్టంటైన్తో కానీ తయారు చేయబడి ఉంటాయి. ల్యాబ్ ఎక్విప్మెంట్స్లో ఉన్న వైర్స్. స్టాండర్డ్ రెసిస్టర్స్ తీసుకుంటే వాటిని కూడా అలాంటి వైర్స్తో, అలాంటి మెటీరియల్స్తో తయారు చేస్తారు. వాటిలో పెద్దగా డిపెండెన్సీ ఉండదు. అందుకని ఓకే, ఈ పాయింట్ రాసుకోండి. మనం రెసిస్టెన్స్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు దాకా రెసిస్టివిటీ గురించి మాట్లాడాం, ఇప్పుడు రెసిస్టెన్స్ గురించి మాట్లాడదాం. టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్. గురించి మాట్లాడుతున్నాం అంటే టెంపరేచర్ డిపెండెన్స్ ఆఫ్ రెసిస్టెన్స్ గురించి మాట్లాడుతున్నాం. అదేంటి చెప్తాను. టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటే ఆల్ఫా అంటాం, అదేంటి చెప్తాను, కంగారు పడతాం. ఆర్ అంటే ఏంటి ఫార్ములా మనకి రెసిస్టివిటీలో? రో L/A. ఇది లాస్ట్ వీడియోలో మనం దీని మీద తెగ ప్రాబ్లమ్స్ కూడా చేసాం, అవునా? రైట్. ఇఫ్ యూ ఇంక్రీజ్ టెంపరేచర్, రెసిస్టివిటీ ఇంక్రీజెస్.
if resistivity increases, resistance also increases, right? So ఇక్కడ రాద్దాం చూడండి, temperature increases, what happens? Resistivity increases, what happens? Resistance increases. For conductors మళ్ళీ ఏదో అనుకున్నారు, ఫర్ కండక్టర్సే, మళ్ళీ సెమీ కండక్టర్స్ వాటికి అయితే రివర్స్. అయితే టెంపరేచర్ పెంచితే రెసిస్టెన్స్ పెరుగుతుంది అనుకున్నాం, బాగానే ఉంది. మరి ఎంత పెరుగుతుంది? టెంపరేచర్ పెంచితే రెసిస్టెన్స్ పెరుగుతుంది, కానీ ఎంత పెరుగుతుంది అనేది ఇంపార్టెంట్ కదా. సో చూడండి, డెల్టా ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు చూడాలి ఇనీషియల్గా ఎంత ఉంది, ఇనీషియల్గా రెసిస్టెన్స్ ఎంత ఉంది అనే దాని మీద డిపెండ్ అవుతుంది. కాబట్టి ఆర్ ఎంత టెంపరేచర్ పెంచామనే దాని మీద డిపెండ్ అవుతుంది డెల్టా టీ. సో ఇంక్రిమెంట్ ఇన్ ద రెసిస్టెన్స్ డిపెండ్స్ ఆన్ how much resistance you initially have, how much temperature you increased. Common sense, right? Okay. ఇక్కడ ఈ ప్రొపోర్షనాలిటీ కాన్స్టెంట్ ఆల్ఫా అంట. ఆల్ఫా ఏంటి? టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్. దట్ డిపెండ్స్ ఆన్ మెటీరియల్. నువ్వు ఏ మెటీరియల్ వాడుతున్నావు, కాపరా, అల్యూమినియమా, అర్థం ఉందా? ఏది వాడుతున్నావు, సిల్వరా, గోల్డా, ఏది వాడుతున్నావు అనే దాని మీద ఆల్ఫా డిపెండ్ అవుతుంది. So alpha depends on the material. So this alpha, so formula in delta R is equal to R alpha delta T. Alpha is called temperature coefficient of resistance. Depends on what? Depends on material. Depends on material. సో ఏ మెటీరియల్కి ఆల్ఫాకు, కాపర్కి ఒక ఆల్ఫా ఉంటుంది, అల్యూమినియంకి ఒక ఆల్ఫా ఉంటుంది, ప్రతి దానికి సంబంధించిన ఆల్ఫాలు ఉంటాయి. ఓకేనా? రైట్. ఈ ఫార్ములా ఇంపార్టెంట్, బుర్రలో పెట్టుకోండి. ఇంకోటి చెప్తా. లెట్స్ సే R0 is the temperature, R0 is the resistance at 0 degree Celsius. 0 degree Celsius దగ్గర R0 ఉంది అని. RT is at T degree Celsius. RT అంటే resistance of the material at T degree Celsius, resistance of the conductor at T degree Celsius. మరి వీటిని ఎలా రాయొచ్చు చూడండి. డెల్టా ఆర్ అంటే చేంజ్ కదా, చేంజ్ కాబట్టి RT మైనస్ R0. ఏమ రైట్? చేంజ్ ఇన్ ఇంక్రిమెంట్ ఇన్ ద రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఇనీషియల్ రెసిస్టెన్స్ ఇంటూ T మైనస్ 0, టెంపరేచర్ డిఫరెన్స్ T మైనస్ 0. So resistance at any temperature can be written as R0 into 1 plus alpha T. Then just simplify చేయండి, మీకు వచ్చేస్తుంది. So change in increment in the R is R alpha delta T. Resistance at any temperature T, resistance at any temperature T can be written as R0 into 1 plus alpha T. R0 అంటే ఏంటి? రెసిస్టెన్స్ at 0 degree. T అంటే ఏ టెంపరేచర్ దగ్గర నీకు రెసిస్టెన్స్ కావాలంటే ఆ టెంపరేచర్ దగ్గర, రైట్? ఇది నోట్ చేసుకొని ఇంకొక ఫార్ములా ఉంది, అది కూడా చెప్తాను. మనకి రిలేషన్ ఏమొచ్చింది? RT ఈజ్ ఈక్వల్స్ టు R0 ఇంటూ 1 ప్లస్ ఆల్ఫా T. సో R0 అంటే రెసిస్టెన్స్ at 0 degrees, RT అంటే రెసిస్టెన్స్ at T degree Celsius. ఫర్ ఎగ్జాంపుల్, R1 is the resistance at T1 degree Celsius. R2 is the resistance at T2 degree Celsius. అప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు? R1 is equals to R0 into 1 plus alpha T1. ఇది ఇస్తాడు. R2 is equals to R0 into 1 plus alpha T2. అది ఈ రెండు ఇచ్చి దే ఆస్క్ యూ టు ఫైండ్ ఆల్ఫా. ఆల్ఫా కనుక్కోమంటారు. R0 తెలియదు నీకు, R1 at T1 ఇస్తాడు, R2 at T2 ఇస్తాడు, ఆల్ఫా కనుక్కోమంటాడు. అప్పుడు ఎలా చేయాలి చూడండి. ఈ రెండింటిని డివైడ్ చేయొచ్చు కదా. లెట్స్ డివైడ్ ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2. 1/2 చేసామనుకో ఏమవుతుంది? R1 by R2 ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ ఆల్ఫా T1 by 1 ప్లస్ ఆల్ఫా T2. దాని నుంచి ఆల్ఫా రాయాలి. దీన్ని క్రాస్ మల్టిప్లై చేసి సింప్లిఫై చేసి రాయండి. నేను డైరెక్ట్గా ఫార్ములా రాస్తాను ఆల్ఫాకి ఏమో. సాల్వ్ అబౌవ్ ఈక్వేషన్ టు గెట్ ఆల్ఫా. సో వాట్ ఈజ్ ఆల్ఫా? R2 మైనస్ R1 బై R2 T1 మైనస్ R1 T2. గుర్తుపెట్టుకోవాలంటే యూ కెన్ ఆల్వేస్ సాల్వ్ దీస్ ఈక్వేషన్స్ కదా. ఈక్వేషన్ సాల్వ్ చేసి ఆల్ఫా తీసుకురావచ్చు. ఇంతకీ యూనిట్స్ ఏంటి ఆల్ఫాకి? ఇంతగా చూడలేదు కదా. రెసిస్టెన్స్, ఇక్కడ రెసిస్టెన్స్లు ఉన్నాయి, పోతాయి టెంపరేచర్ కాబట్టి పర్ డిగ్రీ సెల్సియస్. సో ఆల్ఫాకి యూనిట్ ఏంటి?
per degree Celsius. ఆర్ లేకపోతే సింపుల్గా కొన్ని టెక్స్ట్ బుక్లో ఇలా ఇచ్చి ఉండొచ్చు డిగ్రీ సెల్సియస్ ఇన్వర్స్ అని, అదన్నీ అంతే కదా, రైట్? నోట్ చేసుకోండి. ఈ ఎగ్జాంపుల్ చూడండి, సింపుల్ ఎగ్జాంపుల్. ఏ వైర్ హ్యాస్ రెసిస్టెన్స్ 2.5 at 100 degree Celsius. వాట్ ఈస్ ద రెసిస్టెన్స్ at 0 degree Celsius? అంటే ఆర్టీ ఇచ్చాడు, ఆర్ నాట్ అడుగుతున్నాడు. సో ఆర్ నాట్ ఇంటూ 1 ప్లస్ ఆల్ఫా టీ. ఈ ఫార్ములా మనకు తెలుసు కదా, ఆర్టీ ప్లేస్లో 2.5, ఆర్ నాట్ మనకు తెలియదు, 1 ప్లస్ ఆల్ఫా ప్లేస్లో 3.6 ఇంటూ 10⁻³ టెంపరేచర్ ఎంత? 100. ఓకే, సో సాల్వ్ చేద్దాం. చూడండి, ఆర్ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు 2.5 బై 1 ప్లస్ ఇది 2 సున్నాలు కొట్టేసాం అనుకో, -1 అంటే 0.36 అంటే 2.5 బై 1.36 అంటే 25 బై 13.6. 2లో పోతే 12.5 కదా, 2 కన్నా కొద్దిగా తక్కువ, 1.9 అప్రాక్సిమేట్గా అలా చూద్దాం. సో నియర్లీ ఈక్వల్ టు 1.9 రాసేద్దాం. ఆప్షన్స్లో 1.9 దగ్గరగా ఏది ఉంటే అది పెట్టుకోవాలి, నోట్ చేసుకో. సో సమ్ టైమ్స్ మనకి రెసిస్టెన్స్ యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ టెంపరేచర్ ఇస్తాడు, ఆల్ఫా కనుక్కోమంటాడు. చాలా జాగ్రత్త చూడండి, రెసిస్టెన్స్ యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ టెంపరేచర్ ఇచ్చాడు. చాలా జాగ్రత్త చూడండి. డెల్టా ఆర్ ఫార్ములా ఏంటి? ఆర్ ఆల్ఫా డెల్టా టీ. దీని కొంచెం రీఅరేంజ్ చేసుకున్నాను అనుకో, 1/r డెల్టా ఆర్ బై డెల్టా టీ. అర్థమవుతుందా? ఎప్పుడైతే ఈ చేంజెస్ స్మాల్ చేశానో యూ కెన్ ఆల్సో రైట్ దిస్ యాజ్ 1/r ఇంటూ dr by dt. So this is very very important. If they have given r as a function of temperature, use this formula. So let's substitute r here. అయిపోయింది, ఆల్ఫా వచ్చేస్తుంది. సో ఆల్ఫా is equal to 1/r0 1 plus at plus bt square. Next d by dt of r0 1 plus at plus bt square. అది డిఫరెన్షియేట్ చేసేద్దాం. చూడండి, r0 క్యాన్సిల్. సో డిఫరెన్షియేషన్ ఆఫ్ 1 0, a plus b into 2t by 1 plus at plus bt square. This is alpha value. Just differentiate that function, you will get it. కలర్ కోడింగ్ అంటే ఏంటి? కలర్ కోడింగ్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటే ఇదిగో ఈ బోర్డు మీద ఉంది కదా, ఇదే. ఇంత పెద్ద చూసి కంగారు పడకండి, ఈ నెంబర్స్ అవి చూసి కంగారు పడకండి, షార్ట్ కట్స్ చెప్తాను, కంగారు లేదు. ఎందుకు వాడతాం ఈ కలర్ కోడింగ్ అంటే, మనం రెసిస్టర్కి మార్కెట్కి వెళ్ళి కొనుక్కున్నారంటే, మీరు వెళ్ళి ఒకసారి ఎలక్ట్రిక్ షాప్కి వెళ్ళి ఒక రెసిస్టర్ చూపించమనండి, ఇస్తారు. ఒక రూపాయికి 2-3 అమ్ముతారు, తెచ్చుకోవచ్చు. ఇంత ఉంటాయి అంతే. ఇప్పుడు ఇంత రెసిస్టర్ మీద మనకి కలర్స్ రాయాలంటే, ఇంత రెసిస్టెన్స్ ఉంది, ఇంత 100 ఓం ఉంది, 100 మెగా ఓం ఉంది, అలా రాయాలంటే అది కష్టం, మనకి చూసి చదవడం కూడా కష్టం. సో వాడు ఏం చేస్తాడంటే, ఇలా రెసిస్టర్ ఉందనుకో, దీని మీద బ్యాండ్స్ ఇస్తాడు. ఏంటి? కలర్ బ్యాండ్స్. రెడ్, బ్లూ, వైట్, బ్లాక్, బ్రౌన్, గ్రే అలా ఇస్తాడు. ఆ కలర్స్ చూసి మనం ఆ వాల్యూ ఎంతో చెప్పగలగాలి, ఆ రెసిస్టెన్స్ వాల్యూ ఎంతో చెప్పగలగాలి. దానికి ఆ కలర్స్కి ఉన్న కోడ్ ఏంటి, ఆ కోడింగ్ నేర్చుకోవాలి. ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క వాల్యూ ఉంటుంది, ఆ వాల్యూస్ అన్నీ నేర్చుకోవాలి. నేర్చుకుంటే రెసిస్టర్ చూడగానే మనం ఈజీగా అది ఎంత వాల్యూ ఉంది అని మనం చెప్పగలుగుతాం. గట్ ఇట్? సో ఇక్కడ కలర్కి వాల్యూ ఏంటో తెలుసుకుంటే ఆ తర్వాత వాడు ఇచ్చిన బ్యాండ్స్ ప్రకారం ఆ రెసిస్టెన్స్ వాల్యూని ఎలా కనుక్కోవాలి అనేది నేను చెప్తాను. ముందు ఈ కలర్స్కి వాల్యూస్ రాసుకోండి, దాన్ని ఆ వాల్యూస్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా షార్ట్ కట్ చెప్తాను. అప్పుడు మనం ఈజీగా ఆ రెసిస్టెన్స్ చూసి ఎలా రెసిస్టెన్స్ కనుక్కోవాలి అనేది సెకండ్ పార్ట్లో చెప్దాం. ఫస్ట్ ఇది చూడండి, ఇదంతా కలర్స్. ఒక 10 కలర్స్ ఉన్నాయి. 10 కలర్స్కి 10 వాల్యూస్ ఉంటాయి. బ్లాక్ 0, బ్రౌన్ 1, రెడ్ 2, ఆరెంజ్ 3, ఎల్లో 4, గ్రీన్ 5, బ్లూ 6, వైలెట్ 7, గ్రే 8, వైట్ 9. మరి ఇవన్నీ ఎలా గుర్తుంటాయి, ఈ వరుస ఎలా గుర్తుంటుంది అనేది కదా మన డౌటు. దానికి ఇక్కడ కోడ్ ఉంది. బీబీ రాయ్ ఫ్రమ్ గ్రేట్ బ్రిటన్ హ్యాస్ వెరీ గుడ్ వైఫ్. హీ లివ్స్ ఇన్ బ్రిటన్. ఓకేనా? సో మన ఇండియాలో దీనికి చాలా కోడ్స్ ఉన్నాయి. మన ఇండియాలోని యూకేలోని ఎక్కువగా ఈ కోడ్ వాడతారు. బీబీ రాయ్ ఫ్రమ్ గ్రేట్ బ్రిటన్ హ్యాస్ వెరీ గుడ్ వైఫ్. ఇక్కడ ఫన్ ఏంటంటే, మీరు ఒకసారి గూగుల్కి వెళ్ళి
ఈ కలర్ కోడింగ్ షార్ట్ కట్ అని కొట్టండి, మీకు చాలా చాలా వస్తాయి. ఒక 20 వరకు మీకు ఇలాంటి షార్ట్ కట్స్ కనిపిస్తాయి, కానీ మనం ఎక్కువగా ఇదే వాడతాం. ఇందులో చూడండి, బి రాయ్లో బి అంటే బ్లాక్, మళ్ళీ బి వచ్చింది కదా, మరి అది బ్లాక్ అవుదా అంటే కొంచెం ప్రాక్టీస్ చేయాలి. కొంచెం ప్రాక్టీస్ చేసి మనం ఇవన్నీ ఒక 10-15 సార్లు బట్టి కొడితే ఇది హెల్ప్ చేస్తుంది మనకి, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి, రాంగ్ రాకుండా ఉండడానికి ఇది హెల్ప్ చేస్తుంది. అర్థమవుతుంది అది. సో బ్లాక్, బ్రౌన్, రెడ్, ఆరెంజ్, ఎల్లో, గ్రీన్, బ్లూ, వైలెట్, గ్రీన్ ఇక్కడ వచ్చేస్తుంది, ఇది గ్రే, వైట్. సో మొత్తం 10 కలర్స్ మనకు వచ్చేస్తాయి. ఇంకొక 3 ఎక్స్ట్రా ఉంటాయి, వాటిని టాలరెన్స్ అంటాము. దాని గురించి కూడా నేను చెప్తాను. ముందైతే ఇది గుర్తుపెట్టుకుని ఒక దగ్గర రాసుకోండి. ఏ కలరు లేకపోతే 5% టాలరెన్స్, గోల్డ్ ఉంటే 10%, సిల్వర్ ఉంటే 20% టాలరెన్స్. ఇది రాసి పెట్టుకోండి. దాని గురించి మనం నెక్స్ట్ స్టెప్లో డిస్కస్ చేద్దాం. ఇదంతా పాజ్ చేసి నోట్ చేసుకోండి. మనం రెసిస్టెన్స్ని ఎలా కనుక్కోవాలి కలర్ కోడింగ్ని యూజ్ చేసి అని చెప్పుకుందాం. మీకు కలర్స్కి నెంబర్స్ తెలిసినాయి, ఎలా గుర్తుపెట్టుకుంటారు? బీబీ రాయ్ ఫ్రమ్ గ్రేట్ బ్రిటన్ హ్యాస్ వెరీ గుడ్ వైఫ్. దాని నుంచి మనం ఈజీగా నెంబర్స్ గుర్తుపెట్టుకోవచ్చు. 2-3 సార్లు ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. అయితే ఇలాగా ఒక రెసిస్టర్ చిన్నగా ఉంటుంది, దాన్ని జూమ్ చేసి పెద్ద గీసే అంతే. పెద్ద గీస్తే మీకు ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ ఒక కలర్ ఉంటుంది, ఇక్కడో కలర్, ఇక్కడో కలర్, ఇక్కడో కలర్. ఇక్కడ టాలరెన్స్ కలర్ ఉంటుంది. టాలరెన్స్ కలర్స్ ఇందాక ఇచ్చాను కదా, నో కలర్, ఇక్కడ ఏమీ కలర్ ఉండకపోవచ్చు, లేదంటే గోల్డ్ ఉండొచ్చు, సిల్వర్ ఉండొచ్చు. సో 4th కలర్ అనేది గోల్డ్ కానీ, సిల్వర్ కానీ, నో కలర్ కానీ ఉంటుంది. ఇక ఇటు వస్తే ఇక్కడ రెడ్, బ్రౌన్, బ్లాక్, గ్రే, వాటెవర్ కలర్స్ అన్నీ ఇక్కడ ఇవ్వచ్చు. ఓకేనా? రైట్. ఫస్ట్ కలర్ డిజిట్ 1 అంటే అర్థం ఏంటో చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉన్నాయి అనుకోండి, బ్రౌన్, ఎల్లో, గ్రీన్, గోల్డ్. జాగ్రత్తగా చూడాలి. ఒకటే ఎగ్జాంపుల్ చెప్తాను, సో మిగతా ఈజీగా చేయొచ్చు. బ్రౌన్, ఎల్లో, గ్రీన్, గోల్డ్. దిస్ ఈజ్ డిజిట్ 1. దిస్ ఈజ్ డిజిట్ 2. దిస్ ఈజ్ మల్టిప్లయర్. అండ్ దిస్ ఈజ్ టాలరెన్స్. అది అలా నీట్గా రాసుకోవాలి. బ్రౌన్కి ఏంటి నెంబర్ చూసుకోవాలి, బీ రాయ్. సో 1. దిస్ ఈజ్ 1. ఎల్లో 4. గ్రీన్ 5. గోల్డ్ టాలరెన్స్ ఎంత? 10%. జాగ్రత్త చూడండి. సో ఫస్ట్ డిజిట్ 1, 4, 14. ఇది మల్టిప్లయర్. మల్టిప్లయర్ అంటే ఇంటూ 10 పవర్ ఎంత అయితే అంత రాసుకోవాలి. 5 అంటే 10 పవర్ ఏది ఉంటే అది రాసుకోవాలి. 10 పవర్ ఏది ఉంటే అది రాసుకోవాలి. దిస్ ఈజ్ 1. దిస్ ఈజ్ 4. బ్రాకెట్లో రాస్తా 1, 4. దిస్ ఈజ్ 5 అండ్ దిస్ ఈజ్ 10%. జాగ్రత్త మళ్ళీ చూడండి. ఫస్ట్ డిజిట్, సెకండ్ డిజిట్ ఇంటూ మల్టిప్లయర్ 10 పవర్ 5 ఇంటూ 5 రాయకూడదు, ఇంటూ 10 పవర్ 5 ప్లస్ ఆర్ మైనస్. టాలరెన్స్ అంటే ఎర్రర్. ఎంత ఎర్రర్ అంటున్నాడు? 10%. అది అలా రాయాలి. దీస్ మెనీ ఓమ్స్. ఓకేనా? ఆ వాల్యూని ఇంకా ఎలా రాయొచ్చు అవన్నీ కూడా చెప్తాను. ముందైతే ఇది అర్థం చేసుకోవాలి. ఇది నోట్ చేసుకోండి. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఫైనల్గా ఈ ఎగ్జాంపుల్ చూడండి, క్లారిటీ వచ్చేస్తుంది. ఫస్ట్ నెంబర్స్ రాసుకోవాలి. బ్లాక్ నెంబర్ ఎంత? 0. బ్రౌన్ నెంబర్ ఎంత? 1. ఆరెంజ్ నెంబర్ ఎంత? బీ రాయ్. ఓ, ఇది 0 నుంచి స్టార్ట్ అయితే నెంబర్ జాగ్రత్త చేసుకో. బీబీ రాయ్ అన్నప్పుడు చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. బీ రాయ్ అన్నాం అనుకో పోతుంది. ఎందుకు? బి అనేది 0 నుంచి స్టార్ట్ అవ్వాలి. సో బి ఇక్కడ ఉంటుంది, బీ రాయ్. సో ఆరెంజ్కి వచ్చి 3. ఒకసారి టేబుల్ పెట్టుకుని ప్రాక్టీస్ చేయండి, మీకు వచ్చేస్తుంది. గోల్డ్ 10%. సో ఫస్ట్ డిజిట్, సెకండ్ డిజిట్ ఇంటూ మల్టిప్లయర్ 10 క్యూబ్ ప్లస్ ఆర్ మైనస్ 10%. ఇది ఎంత వస్తుంది? 1000 ప్లస్ ఆర్ మైనస్ 10%. 10% ఆఫ్ వాట్? 10% ఆఫ్ ఇక్కడ ఏదైతే ఉందో అది. 10% ఆఫ్ ఏంటిది? ఇక్కడ ఏదైతే ఉందో అది. అర్థమైంది? అంటే 10% ఎర్రర్ ఉంటుంది అని. 1000లో 10% ఎంత? 100. కాబట్టి 1000 ప్లస్ ఆర్ మైనస్ 100 ఓమ్స్.
అంటే అర్థం ఏంటి, దిస్ రెసిస్టెన్స్ కెన్ బీ ఇన్ బిట్వీన్ 900 to 1000 ohms. సో 1000 110 1100 ohms. అంటే రెసిస్టెన్స్ అనేది 900 నుంచి 1100 మధ్యలో ఎక్కడైనా ఉండొచ్చు. అది టాలరెన్స్ అంటే. ఎర్రర్ నోట్ చేసుకోండి.